गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఏప్రిల్ 22వ తేదీ సోమవారం। ఇప్పుడు మనం ఇవాళ ఉన్నటువంటి పంచాంగరాలు చూద్దాం। ముందుగా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష చతుర్దశి రాత్రి 2:50 వరకు ఉంది। హస్త నక్షత్రం రాత్రి 7:40 వరకు ఉంది। వర్జ్యం తెల్లవారితే మంగళవారం అనగా 4:26 నుంచి 5:42 వరకు ఉంది। అమృత ఘడియలు పగలు 1:02 నుంచి 2:32 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:23 నుంచి 1:13 వరకు, మరలా 2:53 నుంచి 3:43 వరకు। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 5:43, సూర్యాస్తమయం 6:13। ఈరోజు సాయంత్రం 6:45 శుభ సమయం నడుస్తోంది। ఉదయం 10:45 నుంచి 11 గంటల వరకు కూడా శుభ సమయం ఉంది। ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం చూస్తే రవి గురువులు మేషంలో, రాహు బుధ శుక్ర మీనంలో, కుజ శని కుంభంలో, చంద్ర కేతు కన్యలో ఉన్నారు। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ మేషరాశి వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। కుటుంబ విషయాలు చాలా అద్భుతంగా నడుపుకుంటారు। ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు వస్తాయి, వాటిని సరి చేసుకోవడానికి కాలక్షేపం జరిగిపోతుంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిచి ముందుకు వెళ్తారు। తద్వారా మరి మంచి ఫలితాంశాలని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి। ఇక్కడ ఈ మేషరాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించి కొత్త ప్రయోగాలు చేయవద్దు। అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం చికాకులు ఎక్కువగా ఉంటాయి। భరణి నక్షత్రం వాళ్ళు వాహన చికాకులు పొందే అవకాశం ఉంది। కృత్తిక వాళ్ళు ఉద్యోగంలో చికాకులు పొందే అవకాశం కనబడుతోంది। వృషభ రాశి కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి। తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు। ఏ పని పడితే ఆ పని వెంటనే చేసుకుంటూ వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి। ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి। ఈ వృషభ రాశిలో జాగ్రత్తలు పడ్డ వాళ్ళు సుఖంగా ఉంటారు। వాళ్ళ తొందరపాటుతనం ప్రదర్శించిన వాళ్ళు చికాకు పడే అవకాశం ఉంటుంది। కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు। రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు వేగంగా సాగుతాయి। మృగశిర 1, 2 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం। మిథున రాశి చాలా అనుకూలంగా ఉంది గ్రహచారం। అన్ని పనులు చక్కగా నడుస్తాయి। కుటుంబ విషయాలు బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి। ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ఘటనలు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। మరి మంచి జీవనం సాగించే అవకాశం ఉంది। మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా అనుకూలంగా నడుస్తాయి। ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు। పునరుసు నక్షత్రం వాళ్ళకి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి। కర్కాటక రాశి అన్ని పనులు చక్కగా నడుస్తాయి। కొంచెం ఆందోళన పడుతూ ఉంటారు। ఒత్తిడి
బాగా పొందే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. పునర్వసు 4వ పాదం వారికి ఉద్యోగంలో టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలత లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆశ్లేష వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. సింహరాశి ఇవాళ కొంచెం తెలివితేటలు ఎక్కువగా ప్రదర్శిస్తారు. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉంటే మనకి పనులు వేగంగా అవుతాయి అనేటువంటి అంశాల్లో బాగా జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం. మఘా నక్షత్రం వాళ్ళకి కొంచెం చపల చిత్తంగా విషయాలని సాగుతూ ఉంటాయి. స్థిరబుద్ధి ప్రదర్శించలేరు. ఉబ్బా నక్షత్రం వాళ్ళకి గ్రహచారం అనుకూలంగా కనబడుతోంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం చికాకులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. కన్యారాశి ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. కుటుంబ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు మరి అన్నీ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అంటే 2, 3, 4 పదాల వాళ్ళకి అనుకోకుండా మరి ఇతరులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. అలాగే హస్తా నక్షత్రం వాళ్ళు చాలా ప్రశాంత జీవనం చేస్తారు. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో చికాకులు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి తులారాశి అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున చిత్తా నక్షత్రం వాళ్ళు 3, 4 పదాల వారు చాలా తెలివిగా, ధైర్యంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా చాలా చక్కటి కార్యక్రమాలలో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పదాల వాళ్ళకి విద్యాభ్యాసంగం, పుణ్యకార్యాలు, శుభకార్యాలు వాటిల్లో కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటారు. అన్ని పనులు కూడా వేగంగా సాగించుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి కార్యక్రమాలు అన్నీ కూడా వేగంగా సాగుతాయి. అన్ని పనులు కూడా లాభదాయకంగా నడుస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున విశాఖ 4వ పాదం వారికి ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. మరి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ధనురాశి కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి పని వేగంగా సాగుతుంది. మరి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని కార్యక్రమాలను కూడా సుఖశాంతులు పొందే అవకాశం కనబడుతోంది. మూలా నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించే అవకాశం ఉంది. మరి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు.
మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ప్రతి పని కూడా వేగంగా సాగించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సానుకూలమైన ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి గ్రహస్థితి చాలా సానుకూలం అవుతుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పని కూడా వేగం చేసుకుంటారు. అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. కుంభరాశి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు ప్రత్యేకంగా శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకున్న ముందుకెళ్ళండి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఇతరుల వ్యవహారాల దూరకు వెళ్ళినప్పుడే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ధనిష్ట 3-4 పాదాలు వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం చెప్తున్నాం. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి వృత్తి విషయాల్లో చికాకులు ఉంటాయి. పూర్వభద్ర 1-2-3 పాదాలు వాళ్ళకి విద్యా వ్యాసంగం కానీ సాంఘిక కార్యక్రమాల్లో కానీ కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి. అన్ని పనులు కొంచెం చికాకులు ఉంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త పడాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్త పడాలి. మరి కుటుంబ వ్యవహారాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. పూర్వభద్ర 4వ పాదం వారు ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల చికాకులు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.